Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, మన daily series లో today is our 18th video guys. 17 days we have completed. Daily series స్టార్ట్ చేసి నేను ప్రతిరోజు నేను ట్రేడ్స్ తీసుకొని ఐఎమ్ అప్లోడింగ్ ద వీడియో. ద రీజన్ ఇంటెన్షన్ మీకు తెలుసు ఎందుకు ఇది చేస్తున్నాను అనేసి జస్ట్ టు షేర్ ద లెర్నింగ్ కంటెంట్. ఓకే, ఎలా ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ నేను కొన్ని డేస్లో నేను లాస్ అయిన డేస్ కూడా ఉన్నాయి, అండ్ నేను ప్రాఫిట్ చేసిన డేస్ ఉన్నాయి, అండ్ న్యూట్రల్ ఉన్న డేస్ ఉన్నాయి. మోస్ట్లీ నేను ఒక 3 to 4 వీడియోస్, ఐ థింక్ 4 to 5 వీడియోస్ న్యూస్లో ఉన్నప్పుడు కూడా చేసినప్పుడు, నిన్న మొన్న కూడా న్యూస్ చాలా ఇంపాక్ట్ ఉంది. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తుంటే అసలు ఎందుకు చేయకూడదు కూడా తెలుస్తుంది, ఇలా ఎప్పుడు చేయకూడదు కూడా తెలుస్తుంది. న్యూస్ ఎలా ఉంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోయి మార్కెట్ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే దాని మీనింగ్ ఆ టైంలో చేయకూడదు బెటర్. ఓకే, ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే ఓకే, నేను ఫ్యూ చార్ట్స్ ఆల్రెడీ పెట్టి ఉంచుకున్నాను. లెట్ మీ డూ ద క్విక్ అనాలిసిస్. లెట్స్ డైవ్ ఇన్ అండ్ దెన్ లెట్స్ ట్రై టు ట్రేడ్స్ తీసుకోవడానికి చూద్దాం. ఓకే, ఆల్రైట్. ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ EURUSD ఫస్ట్. EURUSD సడన్ గా అప్ ట్రెండ్కి వెళ్ళింది. ప్రస్తుతం డౌన్ ఫాల్ వస్తుంది. చూద్దాం ఏంటి అని. ఓకే, ఓకే, కీ లెవెల్స్ డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్ ఇక్కడ ఉంది. ఓకే, 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 ఒక పని చేద్దాం. ఇందులో ఏం చేద్దాం అంటే ఈ స్వింగ్ లో టు ఈ స్వింగ్ ఫిబ్నాచి డ్రా చేద్దాం. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. సో లెవెల్స్ ఏంటంటే మనం గోల్డెన్ పాకెట్స్ ఈ జోన్ యాక్చువల్గా ఓకే 0.5 to 0.618. ఓకే, ఈ జోన్, ఆ జోన్లో మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఓకే, ఐ థింక్ మనకి ట్రేడ్ మిస్ అయ్యా. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ బై గైస్ హియర్. ఓకే, ఈ ట్రేడ్ అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా కిందనే తీసుకోవాలి, బట్ నేను లాస్ట్ సెకండ్లో మీరు చూసారు కదా, నాకు అలర్ట్ వచ్చింది, నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, బట్ ఇట్ షుడ్ బి a buy candle. Let's see. If not, I'll go for buy again. Let's be ready. But it should be a buying candle only. ఈ ప్రెజర్ చూస్తున్నారా? ఓకే, సెల్లింగ్ ప్రెజర్ చాలా ఉంది. సడన్ మూమెంట్స్ ఇవి. ఓకే, ఐల్ గో ఫర్ బై అగైన్. ఓకే, నేను బై ఎంట్రీ తీసుకున్నాను గైస్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. పాయింట్ ఏంటంటే ఓకే, లెట్ మీ గో హియర్. ఇదిగోండి, ఇది కీ లెవెల్ అనమాట, మన లిక్విడిటీ స్వీప్ లెవెల్. సో ఈ లిక్విడిటీ స్వీప్ మార్క్ చేసుకొని నేను ఎప్పుడైతే ఈ లిక్విడిటీ స్వీప్ టచ్ చేసిందో నేను బై ఎంట్రీ తీసుకున్నాను. సడన్ గా వచ్చాను కాబట్టి నేను చూసుకోకుండా నేను ఎంట్రీ తీసుకున్నాను. కానీ ఏమైంది, నేను కొద్దిగా ఫోకస్ చేసి ఈ చార్ట్ లో ఉండుంటే నేను మేబీ ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోతాను. బట్ నేను ఎంట్రీ సడన్ గా రావడం వల్ల తీసుకున్నాను బై ఎంట్రీ. బట్ ఇది నాకు ఫెయిల్ అవ్వడం వల్ల నేను నెక్స్ట్ ఇది బై ఎంట్రీ మళ్ళీ తీసుకున్నాను గైస్ యాజ్ ఎ మార్టింగెల్. ఒకసారి ఇది అయ్యాక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద లాజిక్ బిహైండ్ ద ట్రేడ్. ఓకే, few more seconds, let's wait. All right, we are winning. I hope. Yep, we won the trade. నేను ప్రీవియస్ $5 ఇప్పుడు నేను రికవర్ చేసుకున్నాను, నాకు లాస్ అయింది. సో సింపుల్ ఎక్స్ప్లెనేషన్ గైస్, ఇది నా లిక్విడిటీ స్వీప్. ఏంటిది లిక్విడిటీ స్వీప్? ఎందుకంటే స్వింగ్ లో ఇక్కడ నేను ఇంతవరకు అది టచ్ చేయలేదు స్వింగ్ ని.
సో ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని ఇదే కదా లెవెల్ డ్రా చేసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో, నేను యాక్చువల్గా ఏం చేస్తాను, ఈ లెవెల్ టచ్ చేయగానే నేను ఎంట్రీ తీసుకున్నాను, బై ఎంట్రీ ఈ లెవెల్ దగ్గర. బట్ ఏమైందంటే మార్కెట్ కిందకు వచ్చేసింది, అంటే బ్రేక్ ఇచ్చింది. ఎందుకు బ్రేక్ ఇచ్చింది? వెరీ సింపుల్ గా అర్థం చేసుకోండి. ట్రెండ్ ఏంటి? స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. నేను అంత మైక్రో సెకండ్స్ అబ్జర్వ్ చేయలేకపోయినా ఆ ట్రేడ్ తీసుకున్నాను అవసరంగా. ఇది ఏంటిది? స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. కరెక్ట్, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఈ లాస్ట్ క్యాండిల్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ ని కంపేర్ చేస్తే ఈ క్యాండిల్ స్ట్రాంగ్. కరెక్ట్. ఈ క్యాండిల్ తో సో ఈ క్యాండిల్ తో కంపేర్ చేస్తే ఈ క్యాండిల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి? సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్. కరెక్ట్, సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ లెవెల్ ని సెల్లర్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే సెల్లర్ స్ట్రెంత్ ఉంది బాగా. ఇలా వీక్ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ తర్వాత ఒక డోజియో చిన్న రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇప్పుడు మనం ఇక్కడ బైకి వెళ్ళొచ్చు. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఇట్ డజంట్ మ్యాటర్, నాకు తెలుసు స్ట్రాంగ్ గా ఇది వన్ స్టెప్ మార్టింగల్ తీసుకుంటే విన్ అవుతానని. అందుకే నేను ఇమీడియట్ గా బైసర్ ఎంట్రీ ఆలోచించకుండా తీసుకున్నాను, మీ కళ్ళ ముందే విన్ అయ్యాను. ఓకే, ఒకవేళ నేను కొద్దిగా అనాలిసిస్ చేసి ఉంటే సడన్ గా రాకుండా ఉంటే నేను ఇక్కడ ఈ ట్రేడ్ అవాయిడ్ చేసేవాడిని పక్కాగా. ఎందుకంటే ఈ స్ట్రెంత్ చూసారు కదా, సెల్లర్ పెరుగుతుంది, దీని మీద కంపేర్ చేసుకుంటే ఈ స్ట్రెంత్ పెరిగింది, ఇంక్రీస్డ్. సో నేను ఇక్కడ ట్రేడ్ అవాయిడ్ చేసేవాడిని. బ్రేక్అవుట్ ఇచ్చాక నేను మార్టింగల్కి ఎంటర్ అయ్యేవాడిని. ఆల్రైట్ గైస్, దట్స్ అవర్ 2 ట్రేడ్స్ యాక్చువల్. దాంట్లో ఒక ట్రేడ్ లాస్, ఒక ట్రేడ్ విన్. ఒక ట్రేడ్ ఎందుకు తీసుకోకూడదో చెప్పాను, నేను ఎందుకు తీసుకున్నానో చెప్పాను. నెక్స్ట్ ఇది ఒక లాస్ అయిందని ఎలా రికవర్ చేసుకున్నా కూడా చెప్పాను. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే, ఆల్రైట్, లెట్స్ మూవ్ ఆన్. చూసారు కదా, నేను ఇక్కడ ఉన్న నా టైంలో జస్ట్ నేను చూసి వెంటనే ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయొచ్చు, డజంట్ మ్యాటర్. ఓకే, ఎనీవేస్, hold on guys, let me do it back to 5 because today is Friday market. నేను అంతగా రిస్క్ తీసుకోను. ఇప్పుడు ఏంటి, నేను ఇక్కడ చెప్పాను ఈ స్వింగ్ టు స్వింగ్ అని నేను ఏం చేసి ఫిబ్ డ్రా చేశాను. ఒకళ్ళు 0.5లో 0.618కి ఏమైనా మార్కెట్ రీచ్ అవుతే ఒకసారి చూద్దాం. అలర్ట్ పెట్టుకున్నా, దెన్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, కమింగ్ టు ఈఆర్జీపీవై గైస్. ఈఆర్జీపీవై మనకి ఏంటి, కంప్లీట్ డౌన్ ట్రెండ్. కరెక్ట్. సో లెట్ మీ రీఅడ్జస్ట్ దిస్ లెవెల్స్ ప్రాపర్లీ. ఇవి ఇంతకు ముందు నేను ట్రేడ్ చేసినప్పుడు డ్రా చేశాను. సో ఓకే, డౌన్ ట్రెండ్ చాలా మంది ఎం ప్యాటర్న్ డబుల్ టాప్ అనొచ్చు మీద ఒకటి. ఓకే, డౌన్ ట్రెండ్ రైట్. ఓకే ఓకే, ఓకే. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే దాన్ని బట్టి నేను నెక్స్ట్ క్యాండిల్ సెల్ సైడ్ వెళ్దాం ప్లాన్ చేస్తున్నా. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యాక దాని యొక్క స్ట్రెంగ్త్ చూసి నేను నెక్స్ట్ క్యాండిల్ ని సెల్ సైడ్ తీసుకోవాలా లేదో ఆలోచిస్తా. ఓకే, ఈ క్యాండిల్ వీక్ అయిపోయింది, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్ గైస్. ఓకే, అండ్ ఈ ట్రెండ్ ఏంటి, మన యూఎస్డి కరెంట్లీ మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, బట్ మేజర్ కన్నా మైనర్ చూసుకొని మైనర్ ట్రెండ్ అప్ ట్రెండ్ లో ఉంది. సో ఇంకా మైనర్ ట్రెండ్ చూసుకుంటే టు బి ఫ్రాంక్ ఈ లెవెల్స్ ని ఇలా చూస్తే డౌన్ ట్రెండ్ ఇది కూడా. ఓకే, కరెంట్ ట్రెండ్ మైనర్ లెవెల్ నుంచి చూస్తే మైక్రో లెవెల్లో ఇది డౌన్ ట్రెండ్ రైట్. ఎందుకంటే దో ఇది స్వింగ్ హై, బట్ ఇక్కడ హైయర్ లో క్రియేట్ చేసిన, సారీ లోవర్ హై క్రియేట్ చేసింది కానీ లోవర్ లో క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఎలా రావచ్చు మార్కెట్ స్ట్రక్చర్ ఇది. సో ఇప్పుడు లోవర్ హైస్ క్రియేట్ చేసింది ఇక్కడ. సో మార్కెట్ డౌన్ ట్రెండ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కరెంట్ ట్రెండ్ ని నేను ఎందుకంటే ఈ లెవెల్లో ఉన్నాం, ఈ ఏరియాలో ఉన్నాం, సో ఈ ట్రెండ్ చూసుకుంటే డౌన్ ట్రెండ్ కింద కన్సిడర్ చేయాలి మనం. ఓకే, సో అర్థమై ఉండాలి మీకు. ఓకే, నేను ఇక్కడ వెళ్దాం అంటున్నాను కానీ ఎందుకు మనం ఆపుకున్నా అంటే ఈ క్యాండిల్ నాకు వీక్ క్యాండిల్ అనిపింది, అందుకే నేను ఎంటర్ తీసుకోలేదు. బట్ ఐ నో దట్ విల్ బి రెడ్ క్యాండిల్, బట్ ఐ కాంట్ టేక్ రిస్క్, సో డెంట్ ఎంటర్.
నెక్స్ట్ ఒకసారి వీక్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి బాగా. ఓకే. ఓకే. ఐ థింక్ ఇందులో ఎంటర్ అయిపోవాల్సింది. ఈ క్యాండిల్‌లో నేను ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది. మిస్ అయ్యాను. ఓకే. ఒకసారి ఈ బ్రేక్‌ఔట్ ఇచ్చాక స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ ఇస్తుంది. ఇది కూడా మనం ఇందాకలాగే మీకు ఫస్ట్ ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను. ఏంటిది ఇది వీక్, ఇది స్ట్రాంగ్. ఇది చూడండి ఇది ఏమవుతుందో. నేను ఇక్కడ బైకి ఎంటర్ అవ్వాల్సింది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్. బట్ ఏంటంటే ఈ ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. సో నేను అందుకనే మళ్ళీ కిందటిలాగా 1+ ఇస్తుందేమో అని చెప్పి ఎంటర్ అవ్వలేదు. బట్ ఇట్ రెస్పెక్టెడ్ ప్రాపర్లీ. సో యా, ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మనం మార్టింగల్కి వెళ్తాం, కానీ ఇది ప్రాపర్ గానే రెస్పెక్ట్ చేసింది. సో వీ కాన్ డూ ఎనీథింగ్. యాక్చువల్లీ ఇక్కడ బై సైడ్ వెళ్ళొచ్చు ఈ క్యాండిల్లోని, కానీ కొద్దిగా రిస్కీ. నేను ఏం చేస్తాను అంటే రిస్క్ తగ్గిస్తా. $1 నో ప్రాబ్లం. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దిస్ క్యాన్ బి ఎ బయింగ్ క్యాండిల్. ఈ లెవెల్కి వస్తే కిందకి నేను బై సైడ్ ఎంటర్ అవుతా. అది పాయింట్. లేదు, ఆల్రెడీ బయింగ్కి వెళ్ళిపోయింది. సో ఐమ్ ఇగ్నోర్ దిస్ గైస్. ఓకే ఓకే, చూద్దాం ఏమవుతుంది క్యాండిల్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇట్ క్యాన్ బి రెడ్ క్యాండిల్ ఆల్సో. ఈ విక్ ఉందా, ఈ విక్ కంప్లీట్ చేయడానికి మార్కెట్ రావచ్చు. ఓకే, మార్కెట్ ఇస్ వచ్చేసింది కంప్లీట్ చేయడానికి. ఓకే ఓకే, వావ్ వావ్. ఇది సెల్లర్స్ ఫ్రంట్, సెల్లర్స్ డౌన్ ట్రెండ్ లో సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎనీవేస్, ఓకే ఈ లెవెల్కి ఇంకా రాలేదు మన గోల్డెన్ జోన్కి, సో టైం ఉంది. యూఆర్జేపీవైలో డౌన్ ట్రెండ్ ఉంది, బట్ నాకు సాలిడ్ కన్ఫర్మేషన్ ఉంటే సెల్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక రిట్రేస్మెంట్ క్యాండిల్ పైకి వచ్చింది అనుకో మళ్ళీ లాస్ అయిపోతాం. సో ఐఎమ్ ఇగ్నోరింగ్ దట్ ఫర్ నౌ. ఓకే, యూఎస్జేపీవై వచ్చి కూడా మనకి కంప్లీట్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, రైట్? వెరీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. ఓకే ఓకే, మనం ఇక్కడే ట్రేడ్ తీసుకున్నాం దాంట్లో. ఓకే, యూఎస్జేపీవై చూసారా, ఇది రిట్రేస్మెంట్ క్యాండిల్ కూడా అవ్వలేదు. ఎందుకంటే బయర్స్ వీక్ ఉన్నారు సపోర్ట్ లో. ఓకే, ఐఎమ్ థింకింగ్ next one could be our level, guys. Next one could be our buying side. I want to enter here, but will less risk. $1. Okay, just $1. కింద రాని అంటే I want to enter $1. I want to show you. ఓకే, నేను ఎంటర్ అయ్యాను. కింద ప్లేస్ చేయాలన్నా నేను పైన ప్లేస్ చేయండి. ఇది ఒక కొత్తగా ఆలోచించి ఇప్పటికిప్పుడు చూసాను ఇది ఒక స్ట్రాటజీ కాదా అనేసి. బట్ నేను అది చెక్ చేస్తున్నా గైస్. ఇదైతే మీరు తీసుకోదు, అందుకే లో రిస్క్ తీసుకున్నాను. నాట్ అడ్వైజబుల్, బట్ దిస్ షుడ్ బి a green candle as far as I know. Okay, if it is not a green candle, then I think స్ట్రాటజీ నాకు వర్క్ అవ్వదు అనేసి. ఓకే, ఎందుకంటే నేను లైవ్లో నేర్చుకున్నా ఇక్కడే, లూజ్ అయిన ఇక్కడే, గెయిన్ అయిన ఇక్కడే, సో తప్పేం లేదు. ఓకే, అందుకే రిస్క్ తక్కువ తీసుకున్నా. ఆల్ రైట్ దెన్, ఐ థింక్ దిస్ డజంట్ వర్క్, లీవ్ ఇట్. ఇది నేను కౌంట్ చేయను ట్రేడ్స్లోకి, ఎందుకంటే ఇది మన స్ట్రాటజీతో చేసుకున్న ట్రేడ్ కాదు, ఇది డిఫరెంట్గా చూస్తామని ట్రేడ్ చేశాను అంతే. సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్, కెన్ సీ ఇట్. ఓకే, సెల్లర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఇగ్నోర్ దట్. ఇంకా ఇక్కడికి వచ్చేద్దాం. ఈఆర్ యూఎస్సి ఇంకా టైం ఉంది, మేబీ ఇంకో 3-4 మినిట్స్లో క్యాండిల్స్ రావచ్చు కిందకి. ఓకే, ఈఆర్ జేపీవై అసలు ఆగట్లేదు. ఐ వాంట్ టు సీ మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందా అనేసి. ఓకే, హోల్డ్ ఆన్ గైస్, హోల్డ్ ఆన్. ఓకే, చాలా కిందన ఉంది మార్కెట్. ఓకే, టూ డౌన్, మనకి ఇది సెట్ కాదు ఇప్పుడు. ఓకే, యూఎస్డి జేపీవై సంగతి డౌన్ ట్రెండ్ వదిలేయండి, ఇగ్నోర్. వాడబుల్ జీప్ అన్ని డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, మార్కెట్స్ అన్ని డౌన్ ఫాల్లో ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మార్కెట్ ఉంటే మనకి క్లారిటీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అసలు క్యాండిల్స్ లేవు, సో కొద్దిగా టఫ్ అయిపోతుంది అనమాట. ఓకే, లెట్స్ సీ హియర్. అనవసరంగా టైం వేస్ట్ చేసాం అక్కడ. ఈ మార్కెట్లో ఓకే లెఫ్ట్ సైడ్ క్యాండిల్స్ ఉన్నాయి, మనం ఒక స్వింగ్ హై మార్క్ చేసుకున్నాం. కరెంట్ ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండ్. ఓకే, కరెంట్ ట్రెండ్ డౌన్కి వస్తుంది. ఓకే,
ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే. ట్రెండ్ లైన్ డ్రా చేసాము మనం. ఓకే. అండ్ అంటే ఒకసారి అనలైజ్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవాలి. ఓకే. ఓకే. బయర్స్ స్ట్రాంగ్గా ఇక్కడ నుంచి పుష్ చేశారు, కానీ మళ్ళీ సెలర్స్ ఇంకా స్ట్రాంగ్గా పుష్ చేస్తున్నారు కిందకి. సో మనం దీని నుంచి ఏం చూడొచ్చు, సెల్లర్స్ ఇక్కడ ఈ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేసి, రైట్ కదా. అంటే దాని మీనింగ్ సెల్లర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, మళ్ళీ బయస్ అదే చూద్దాం. ఫైట్ అయితే చాలా టఫ్గా అవుతుంది ఇద్దరి మధ్యన. ఫైనల్గా ఎవరు విన్ అవుతారు అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా ఎవరు బై కింద బైస్ ప్రెషర్ పైన సెల్లర్స్ ప్రెషర్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో 50-50లా ఉంది, ఇది స్ట్రాంగ్గా కాదు. అదే వీళ్ళు కొద్దిగా ఇంకా కిందకి వచ్చి బాడీ క్లోజ్ చేస్తుంటే మనకు సెల్లర్ స్ట్రెంగ్త్గా ఉన్నారని తెలిసిపోయింది. బట్ వీళ్ళు కన్ఫ్యూజన్లో వదిలేశారు మనల్ని ఈ రెండు క్యాండిల్స్తో. సెల్లర్స్ మనకి కన్ఫ్యూజన్లో వదిలేశారు. బయర్స్ పుష్ చేస్తున్నారు, సెల్లర్స్ ఈక్వల్ అమౌంట్లో ఉన్నారు. సో మనం నెక్స్ట్ క్యాండిల్ని గెస్ చేయలేం. అకార్డింగ్ టు అస్ మోస్ట్లీ ఇట్ షుడ్ బి సెల్లింగ్ క్యాండిల్, బట్ మనం గెస్ చేయలేం. సడన్ గా బయర్స్ కూడా వచ్చేయచ్చు. ఓకే. సో ఇలాంటి టైంలో మనం ట్రేడ్ చేయకపోవడం బెటర్, వెయిట్ చేయొచ్చు. ఈ చార్ట్స్ నేను క్లోజ్ చేస్తాను, అన్నెసరీ యూస్లెస్ లెఫ్ట్ సైడ్ మార్కెట్ లేనప్పుడు. ఇయర్ జేపీవై కూడా ఆల్మోస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకే, జేపీవైలు అన్ని తీసేద్దాం. ఇయర్ జీపీపీ ఎలా ఉంది? ఓకే, ఇయర్ జీపీపీ కరెంట్లీ ఓకే అప్ ట్రెండ్ కంప్లీట్ గా. వెరీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్. సో నా గెస్ ప్రకారం ఇది బయింగ్ క్యాండిల్ అవ్వాలి. ఈ క్యాండిల్ కూడా స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, బట్ అట్ ద సేమ్ టైం ఇది స్ట్రాంగ్ సెల్లర్ ఏరియా కూడా. సో చెప్పలేం. ఓకే, నేను ఎంట్రీ తీసుకోకూడదని అనుకున్నాను, అందుకే ఆగిపోయాను. నేను ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ అవుదాం అనుకున్నాను, ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకుని. బట్ ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, కానీ ఈ స్ట్రెంగ్త్ సో బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం అక్కడ మళ్ళీ ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది అనవసరంగా. సో వెయిట్ చేద్దాం మనం. ఓకే, వెయిట్ చేసి చూద్దాం అసలు ఏమవుతా. బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా చూద్దాం. ఓకే, దీనికి లెఫ్ట్ సైడ్ మార్కెట్ కావాలి. ఓకే, దీనికి ఎక్కడ కూడా లెఫ్ట్ సైడ్ మార్కెట్ అనిపించట్లేదు. చూసారా, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు మన సెల్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు. నాకు కొద్దిగా కానీ అయినా ఓకే ఓకే స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది, బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. ఓకే, నేను పైన పెట్టాను, ఆర్డర్ కింద ప్లేస్ అయింది. ఓకే, చూద్దాం. నేనైతే సెల్ ట్రేడ్ తీసుకున్నా గైస్, ఇక్కడ ఎంటర్ అయ్యాను. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఓకే, 20 seconds more. Let's see. Accordingly we can see. వాలటాలిటీ అయితే ఎక్కువ ఉంది, సో వెయిట్ చేద్దాం గైస్. ప్రాపర్గా ప్రతి సెకండ్ చేంజ్ అవుతాం. ఒకసారి కిందకు వస్తున్నాం, ఒకసారి పైకి వెళ్తున్నాం, మనం చెప్పలేం. లాస్ట్ సెకండ్లో ఫెయిల్ అయిపోవచ్చు ఈ క్యాండిల్, లాస్ట్ సెకండ్లో విన్ అయిపోవచ్చు, మనం చెప్పలేం. ఓకే, చూసారా, లాస్ట్ సెకండ్లో లూజింగ్ వచ్చింది, కింద సపోర్ట్ తీసుకొని వచ్చేసింది. ఎనీవేస్ ఇది కూడా నేను ప్రాపర్గా, ఎందుకంటే నాకు పైనుంచి ఎక్కడ రెసిస్టెన్స్ లేదు, బట్ ట్రేడ్ తీసాను ఎందుకంటే ఈ లెవెల్ క్రాస్ చేసింది కదా అనేసి. ఓకే, బట్ బయర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ నాకు. ఓకే, ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ కాదు. ఏదైనా స్ట్రాంగ్ లెవెల్ కనిపిస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ లేదు. సో ఓకే, లెట్స్ వెయిట్. ఓకే, లెట్స్ వెయిట్. మీరు జీపీ యూఎస్డి క్యాడ్ ఉంది, ఏడిసిడి చూద్దామండి. ఓ బట్ చూడండి, డౌన్ ట్రెండ్ అసలు ఇక్కడి నుంచి. ఓకే, ఇక్కడ నుంచి కంప్లీట్. ఓ స్ట్రాంగ్ అమ్మో, అస్సలు ఇలా దూరేమో అయిపోయా. ఓకే, ఐ థింక్ బయర్స్ ఆర్ బికమింగ్ వీక్. ఓకే, నేను ఈ క్యాండిల్లో తీసుకున్న ఈ క్యాండిల్లో ఎంటర్ చేస్తాను సార్, ఎందుకంటే నాకు స్ట్రెంగ్త్ కనిపించింది గాయస్. స్ట్రెంగ్త్ ఆఫ్ హోమ్ యూనో బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయిపోయారు.
సో నాకు స్ట్రెంత్ కనిపించి నేను తీసుకున్నాను అనమాట ఈ ట్రేడ్. యాక్చువల్లీ సెల్ సైడ్ ఇది లూస్ అయ్యాం, కానీ నెక్స్ట్ క్యాండిల్ సెల్ అయ్యింది, వన్ స్టెప్ వెళ్ళాల్సింది, బట్ స్టిల్ ఐ డెంట్ వాంట్ టు గో లీవ్ ఇట్. ఓకే, నో వెయిట్ ఎ సెకండ్, విల్ ఈ క్యాండిల్ బట్టి నేను నెక్స్ట్ టైం సెల్కి వెళ్ళాలో ఏదో ఆలోచిస్తాను. ఓకే, ఓకే, డౌన్ ట్రెండ్, రైట్, సారీ, డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్లో ఇంత పెద్ద క్యాండిల్స్ ఏంటో, అప్ ట్రెండ్లో ఏమో రివర్సల్ క్యాండిల్స్ వస్తున్నాయి, ఏ ట్రెండ్లో ఏ క్యాండిల్ వస్తుందో అర్థం కావట్లేదు. ఓకే, నో, ఇక్కడ ట్రేడ్ అండ్ ప్రాబ్లం గైస్. ఓకే, ఇది వచ్చేసి నాకు ఈ లెవెల్కి వస్తే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఈ లెవెల్కి వస్తే ఇంకా కిందకి, ఇంకా కిందకి వస్తే కానీ నేను ఎంట్రీ తీసుకోను. didn't come, ignore it. ఓకే, ఓకే, ఇది వచ్చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ ట్రెండ్ ఏమో డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, 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 లెట్స్ అనలైజ్ ప్రాపర్లీ. ఓకే, ఓకే, మన లెవెల్ పైన క్లోజ్ అయింది, దాని ఎంట్రీ కింద రాలేక మనం తీసుకోలేదు. ఓకే, ఇయర్ యూఎస్టీ నాకు ఇంకా రివర్సల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, రివర్సల్ ఎలా అంటే స్ట్రాంగ్ మనం ఏం చూడాలి, రెసిస్టెన్స్, ఎందుకంటే ఇది అప్ సైడ్ ఉంది కాబట్టి నాకు రెసిస్టెన్స్ ఇక్కడికైనా రావాలి క్యాండిల్, లేకపోతే ఇక్కడ రావలేము. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్. ఓకే, వెయిట్ చేద్దాం. ఇయర్ జీబీపీలో కరెంట్లీ అప్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మనం ఏం చేద్దాం, ఈ క్యాండిల్ హెల్తీ క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్ 50% మార్క్ చేసుకొని ఉంచుకుందాం. ఓకే, సో లెట్స్ సీ ఇది ఎలా రెస్పెక్ట్ చేస్తుందా. ఓకే, అండ్ మనకి ఏమైనా ట్రెండ్ లైన్ డ్రా చేయడం అవుతుందా. ఓకే, యా, కూల్, లెట్స్ సీ మార్కెట్ ఇక్కడ రీచ్ అయితే ఈ లెవెల్కి ఎక్కడికైనా మనం బై సైడ్ చూద్దాం. ఓకే, యూరో యూఎస్టీ, మన లెవెల్ రీచ్ అయింది, నేను చూసుకోలేదు, ఈ లెవెల్ డ్రా చేసి ఉంచాం కదా, ఈ లెవెల్ వస్తే కానీ సెల్లింగ్ అనుకో, మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసాం కదా, ఇది గైస్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ మనకు సెల్లింగ్ క్యాండిల్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయితే నాకు తెలిసి, కానీ ఇదే రెస్పెక్ట్ చేయాలి, ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, ఎందుకంటే బయర్స్ వీక్ అయ్యారు, సో ఫెయిల్ ఒకవేళ అయితే అప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడే ఉంది, సో వీ నీడ్ టు వెయిట్. Yeah, we have 5 more minutes. Let's see how it goes. Okay, ఇది మన పీక్ లెవెల్. ఇక్కడ క్యాండిల్ వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా, ఇక్కడ క్యాండిల్ వస్తే బై సైడ్ ఎంటర్ అవుతా, అండ్ ఇది ఇక్కడ క్యాండిల్ వస్తే సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్, ఇక్కడికి వస్తే, లేకపోతే లేదు. వెయిటెడ్ ఇన్కమ్, ఇది రాలేదు, ఇది రాలేదు, ఈ మూడిట్లో ఇది అనాలిసిస్ చూద్దాం ఏది ఫస్ట్ మనకి ట్రిగర్ పాయింట్ అవుతుందని. బట్ ఇది ఆల్రెడీ ఈ మినిట్ క్యాండిల్లో, ఈ క్యాండిల్ని ఇప్పుడు మనం కన్సిడర్ చేయలేం. ఓకే, బయర్స్ స్ట్రెంత్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది, ఇలా సెల్లర్స్ కూడా అలానే పెరుగుతున్నారు, సడన్ గా ఆపోజిట్ గా పెరుగుతున్నారు, స్ట్రెంత్ కి ఆపోజిట్ గా, ట్రెండ్ కి ఆపోజిట్ గా పెరుగుతున్నప్పుడు మనం, ఓకే, నేను ఈ క్యాండిల్ ఇక్కడ రీచ్ అయితే సెల్ సైడ్ బై సైడ్ ఎంటర్ అవుతా. ఓకే, ఈ క్యాండిల్ ఇక్కడ రీచ్ అయితే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా.
యూఎస్డి క్యాడ్ కమాన్, ఏదో ఒకటి. ఇక్కడికి వస్తే బై ఎంట్రీ, ఇది ఇక్కడికి వస్తే సెల్ ఎంట్రీ. ఓకే, కమాన్, ఏది మనకి ఎంట్రీ దొరకట్లేదు. పేషెన్స్ అయితే ఉండాలి. దొరకలేదు. విల్ వెయిట్. ఇది ఇక్కడికి వస్తే బై ఎంట్రీ. ఓకే, ఈ క్యాండిల్ గ్రీన్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా ఒకవేళ ఇది గ్రీన్ క్యాండిల్ అయిపోతే మనకి ఇంక ట్రేడ్ ఆపర్చునిటీ లేనట్టే గైస్. ఓకే, ఇది చూసారా, ఈ లెవెల్ టచ్ అయ్యింది, టచ్ అయ్యి కింద క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. మనం ఈ లెవెల్ గురించి వెయిట్ చేసాం. ఓకే, టచ్ అయితే లెవెల్ కింద క్లోజ్ అయింది. వాట్ అబౌట్ యూఎస్టీ సిఐడి? ఓకే ఓకే, నేను ఇది సెల్ సైడ్ ఎంటర్ అవుతున్నా గైస్. ఓకే, ఇదే మన లాస్ట్ ట్రేడ్ టుడే. ఓకే, యా, మీకు తెలుసు నేను ఎందుకు సెల్ సైడ్ అంటాను, ఈజీ పీజీ. బట్ లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాలి గైస్ మనం, ఎందుకంటే లాస్ట్ సెకండ్లో క్యాండిల్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు లాస్ట్ సెకండ్ దాకా మనకి తెలీదు, లాస్ట్ సెకండ్లో కూడా ఇది గ్రీన్ అయిపోవచ్చు, అలా ఉంది. సో ఐ హోప్ దిస్ విల్ బి స్ట్రాంగ్ రెడ్ ఓన్లీ, బట్ ఐ షుడ్ విన్. అది అయ్యేదాకా నేను చెప్పలేను, నేనేం మార్కెట్ కంట్రోల్ చేయను కాబట్టి. కమ్ ఆన్, ఆల్రైట్, విన్. ఓకే, సో గైస్ సింపుల్, మనకి ఏంటిది, ఇది కీ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, నేను ఈ ఫిబ్ని ప్రస్తుతం డిలీట్ చేస్తున్నా, కన్ఫ్యూజన్ ఉంటుందని, ఇక మార్కెట్ ఇన్వెస్ట్ కింద రీచ్ అవ్వలేదు. ఇది కూడా క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఏమైంది, ఇది మార్కెట్ యొక్క మన స్వింగ్ హైకి రీచ్ అయింది. ఇగోండి, ఒక స్వింగ్ హైలో తీసుకున్న లెవెల్ దగ్గర పైన మనం విన్ అయిపోయింది, లెవెల్ కిందనే క్లోజ్ అవుతుంది. కాకపోతే ఏమైందంటే ఇది 30 సెకండ్స్ తర్వాత ఈ క్యాండిల్ లెవెల్ పైకి వెళ్ళింది, సో నాకు ట్రేడ్ దొరకలేదు. బట్ నాకు తెలుసు ఇది స్ట్రాంగ్ స్వింగ్ హై రీచ్ అయింది, ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. ఈ స్వింగ్ హై రీచ్ అయిపోయి వాళ్ళ టార్గెట్ ఇదే, వాళ్ళ టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అయిపోయారో వాళ్ళు ఏమవుతారు, ఇంకా సెల్లర్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తారు. బయర్స్ ఇంకా అయిపోయారు, వాళ్ళ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసుకుని, అందుకే ఒక రెడ్ క్యాండిల్ అయినా వస్తుంది, అందుకే వచ్చింది, అందుకే నేను ట్రేడ్ చేసుకున్నా, విన్ అయ్యాను. సో గైస్ ఐ థింక్ 3 ట్రేడ్స్ తీసుకున్నాం, 3 ట్రేడ్స్, ఒకటి కన్సిడర్ చేయను అన్నాను కదా, 3 ట్రేడ్స్ తీసుకున్నాం, 2 విన్ అయ్యాం. ఓకే, అండ్ 1 loss due to volatility. But anyways, I hope you learned something today. ఎలా ట్రేడ్ చేయాలనేసి. All right, guys, this is Friday, so be careful. ఎక్కువ ట్రేడ్ చేయొచ్చు. Market will be tough. And that's all for today, guys. Keep supporting me. Like, share, and comment, and subscribe to my channel, guys. Please, much for. Wish you a happy weekend. Thank you, guys. Bye bye.